తిరుగురు మండలం. మీరు ఇక్కడ విజయవాడకి ప్రధానమంత్రి మోడీ రావడం ఎలా ఉంది? ఏదండి? ప్రధానమంత్రికి రావడం ఎలా ఉంది? బాగుందండి, బాగానే ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు? కూటమికి వెళ్తుంది. అప్పుడు జగన్ చేసిన పరిపాలన బాగలేదు, రాష్ట్ర అభివృద్ధి లేదు, అది అందువలన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే చంద్రబాబు నాయుడు కూటమి వస్తే బాగుంటుంది. బాగుంటుందండి. చెత్తకు డబ్బులు తీసుకోవాలి, ఆ చెత్తలో కూడా చెత్తకు డబ్బులు తీసుకుంటున్నాడు. ఏమనుకోవాలి? అన్నిటికీ రేట్లు పెంచిపోయి కష్టపడి బతుకుతున్నాం. మన కష్టం అంతా వాడికే దారిపడుతున్నాగా. ఎవరు మనకు పెడతల్లా. నేను పెడుతున్నా అంటాడు. ఏం పెడుతున్నాడు? కరెంట్ ఎంత తీసుకుంటున్నాడు? మేము ఉన్నప్పుడు 200 వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? ఒక గది 1200 వస్తుంది. మరి అది ఏంటి? మరి వయసు 67 నాకు 67 పైన వచ్చింది. ఇంతవరకు చెత్తకి ఎప్పుడు డబ్బులు కట్టలా. చెత్త తీసుకెళ్ళి బయట పారేసేవాడు. ఇప్పుడు ఆ చెత్త కొడుకు చెత్త డబ్బులు తీసుకుంటున్నాడు. చెత్త డబ్బులు తీసుకుంటున్నాడు. ఆడు నీతమైనాడు అయితే తీసుకోవాడు. ఇప్పుడు కరెంటు బిల్లులు అన్ని పెంచున్నాడుగా. ఆడెందుకు రావాలి? మాకు ఇతను వస్తేనే బాగుంటుంది. ఇతను వస్తేనే మాకు ఏదైనా బాగుంటుంది. ఆడపిల్లలకైనా ఎవరికైనా బాగుంటుంది. ఆడ వచ్చి మందులు రేట్లు పెంచి అన్ని రేట్లు పెంచుకుని మాకు ఎందుకు సుఖమైంది? మాకు ఆడొస్తే మాకు బాగాలేదు. మాకు రావాల్సింది చంద్రబాబు నాయుడు రావాలి అంతే. ఈ ఏమిళ్ళు వచ్చాయి? ఇల్లు రాలేదు, ఏమి రాలేదు. ఆడు కాగితాలు ఇస్తున్నా, ఇదిగో పుస్తకాలు ఇస్తున్నానని చెప్తాం. పుస్తకాలు ఇస్తామో కాగితాలు లేదు, చూడు చూపిస్తున్నానంటాం. ఇంతవరకు లేదు. మరి ఆడ ఏం కట్టుకుంటున్నాడు? చేస్తున్నారు, బస్సుల్లో కూర్చోబెడుతున్నారు, తీసుకెళ్తున్నారు, వచ్చేసారు. ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు ఆపేసినట్టు పెన్షన్స్ ఇంటి ఎందుకో చంద్రబాబు నాయుడు ఎందుకు ఆపేస్తాడు? ఈ యాదవులు తినడానికి ఆపేసి మేము బ్యాంకులు వేసాం, అక్కడ వేసాం, ఇక్కడ వేసాం అని ఉన్నారు ఎంప్లాయీస్. ఇప్పుడు పెన్షన్లు ఇప్పించడానికి ఎంప్లాయీస్ లేరు. గవర్నమెంట్ ఇదంతా పనికిమాల గవర్నమెంట్, అర్థమైందా? పనికొచ్చే గవర్నమెంట్ కాదు ఇది. సో నరేంద్ర మోడీ గారు విజయవాడ రావడం పట్ల మీకు ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తారని. చాలా ఆనందంగా అందరూ ఉత్సాహంగా వస్తున్నారు. మరి పక్కన ఉంటే చంద్రబాబు నాయుడు మోడీ పవన్ కళ్యాణ్ కలపడం పట్ల మీకు ఎలా ఉంది పరిస్థితి? బ్రహ్మాండంగా ఉంది. ప్రజల్లో కూటమి అభ్యర్థిగా అందరూ కలిసికట్టుగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అదే ఉత్సాహంగా రేపు ఓటింగ్గా వేస్తారు. 100% కూటమి ప్రభుత్వం ఏర్పడితే కూటమి ప్రభుత్వానికి మొత్తం ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటారు? 160 గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డి మొత్తం 170 సీట్లు వస్తాయి, మేము బ్రహ్మాండంగా చేసాం. అదే అపోహ అండి. అతను ఇంకా పాత కాలంలో ఉన్నారు. ఇది ఎంత కూటమి విధానం వచ్చినాక మొత్తం మారిపోయింది. ప్రజల అలా మారడానికి గల కారణం ఏంటంటారు? ప్రజల అలా మారడానికి గల కారణం ఏంటంటారు? వారి పట్ల నిరుత్సాహం. 5 ఏళ్ళు చూశారు వారిని. వారి పట్ల వారి విధానం నచ్చలేదు ఎవరికి. నిత్యావసర పెరుగుదల కానీ, కరెంట్ ఛార్జీలు పెరుగుదల కానీ ఒకటి కాదండి, శతకుండా అవ్వచ్చు. నిత్యావసరం ప్రతి విషయంలో కూడా ఆయన ధరలు పెరిగిపోయాయి. దానివల్ల పబ్లిక్ చాలా విసుగెత్తి ఉన్నారు. దానివల్ల అందరూ చాలా కూటమి అభ్యర్థిని మొత్తం ఏపీ అంతా ఎన్డీఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. 13వ తారీఖు ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని ఇంటి పంపించడానికి ప్రజలందరూ ఎదురు చూస్తారని భావిస్తున్నారా మీరు? తప్పకుండా 13వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి అందరూ సన్నిహితమయ్యారు. వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకోవడానికి 100% వాళ్ళ ఓటు హక్కు 80% ఓట్లు వేసి 100% వాళ్ళని గెలిపించాలని కోరుతున్నారు. థ్యాంక్ యూ సార్. పరిస్థితి మీరు సుజనాథ్ చౌదరి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. మోడీ గారు ఇక్కడ రావడం పట్ల మంచి స్పందన వస్తుంది. మోడీ రావడం వల్ల కూటమికి విజయానికి నాంది. మీరు తెలుగుదేశం పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారన్నమాట. తెలుగుదేశం కూటమి భారీ మెజార్టీ. మోడీ గారు విజయవాడ వస్తున్నారు కదా, ఏంటయ్యా కేంద్రంలో మోడీ సర్కారు
ఆంధ్రాలో ఎన్డీఏ సర్కారు పక్కా ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే ప్రజలందరూ ఈ 5 సంవత్సరాల్లోని ఏది కావాలన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీములే ఎస్టాబ్లిష్ చేసుకొని వాటికి మార్పులు చేర్పులు అయ్యే చేసుకున్నారు తప్ప దానివల్ల వాళ్ళకు కొత్తగా ఏమీ తెలియలేదు. ఎన్డీఏ సర్కారు కూటమితో ఉన్న అభివృద్ధితో వీళ్ళు ముందుకెళ్ళేసి ఈరోజు గుజరాత్ అంత అభివృద్ధిలోని మన ఆంధ్ర రాష్ట్రం కూడా, ఎందుకంటే ఒక రాజధాని లేకుండా ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రానికి దిశ నిర్దించడానికి ఎన్డీఏ కూటమిని బలపరిచి ప్రజలందరూ కూడా అఖండ మెజారిటీని ఇస్తారనేసి చూస్తున్నాము. మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు అంటే గెలుపు ఎన్డీఏ సర్కార్దేనా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? విజయవాడ చరిత్రలో మొట్టమొదటిసారి ఈరోజు కేంద్ర ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒకే వేదికగా ఒకే వాహనంలో విజయవాడ నడిబొట్టులో నడుస్తున్నటువంటి ఈ రోజున రాష్ట్రం మొత్తం కను విని ఎరగనరో అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈరోజు విజయవాడకు రావడం జరుగుతూ ఉంది. ముగ్గురు కలిసి ఈ రోడ్ షోని విజయవంతం చేయడానికి ఈ విజయవాడ నగరంలో చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున జనాభా, లక్షలాది జనాభా ఈరోజు విజయవాడ తరలి వస్తూ ఉన్నారు. ఈ సభ విజయవంతం చేయడానికి కేంద్ర బలగాలు కూడా ఎన్డీఏ సెక్యూరిటీ అంతా కూడా ప్రధానమంత్రి గారి కోసం, అదేవిధంగా ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్నటువంటి జెడ్+ సెక్యూరిటీ ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా సెక్యూరిటీ కూడా చాలా బందోబస్తుగా అధిక సంఖ్యలో బందోబస్తు పెట్టడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతసేపు ఎప్పటికి వస్తారా అని చెప్పి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడతారనేది కూడా ప్రజలందరూ వేచి చూస్తూ ఉన్నారు. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే పెట్టినటువంటి హామీలన్నింటిలో కూడా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో స్వీకరిస్తూ ఉన్నారు, దాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఏదైతే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఎవరైతే పోటీ చేశారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా గెలిపించుకున్న బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పి ప్రజలందరూ కూడా ఏదైతే ఇప్పుడు వచ్చిందని బట్టి వచ్చి జనాభాను చూసి మనం తెలుసుకోవచ్చు. అందరూ అసలు ఎంత లక్షలాది జనాభా వచ్చి పడతా ఉన్నారు. ఈరోజు మోడీ గారిని చూడాలి, నారా చంద్రబాబు నాయుడు గారిని చూడాలి, పవన్ కళ్యాణ్ గారిని చూడాలి. రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో అనేక కష్టాలకి, రేపులు, మర్డర్లు, రౌడీలు, గూండాయిజం, విద్యార్థి, యువత, మహిళలు, కార్మికులు అందరి మీద జరిగినటువంటి దాడులు, హింస, దౌర్జన్యాలన్నింటినీ ఇంకా సహించేది లేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలని అధికారంలో, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండాలి, ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ స్పందన చూస్తూ ఉంటుంటే కనుగొరగని కళ్ళు కూడా 2 కళ్ళు కూడా సరిపోయినటువంటి ప్రజలు చూస్తున్న కొద్దే ప్రజలందరూ కూడా ఈ 5 కిలోమీటర్ల దారిలో ఎన్నో లక్షల మంది ప్రజలు చూస్తూ ఉన్నాం. అపార్ట్మెంట్లు కానివ్వండి, షాపింగ్ మాల్స్లో కానివ్వండి, ఇసుకేసే కనపడినటువంటి జనాభా ఈ సభను చూస్తుంటే విజయవంతం కాబోతా ఉంది. ఈ విజయవంతం అయిపోయిందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా చెప్తా ఉన్నారు. అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నా పేరు చిలకపాటి లక్ష్మణ్ రామాచార్యులు, గుంటూరు జిల్లా యువమోర్చా కార్యదర్శి. నేను పొన్నూరు నుంచి వచ్చాను. అయితే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, శ్రీమాన్ నరేంద్ర మోదీ గారు విజయవాడలో రోడ్డు షో నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన చూడటం కోసమై, తర్వాత ఆ ఎన్డీఏ కూటమి అభివృద్ధి కోసమై, ఆయనకు ఓటు వేయడం కోసమై మేమందరం ఎంతో కృషి చేయడానికి గాను అందరినీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేయడం కోసం మేము ఎక్కువ కృషి చేస్తూ ఉన్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి వారు ఎంత అభివృద్ధి చెందుతుందో, భారతదేశం నరేంద్ర మోదీ గారు మళ్ళా 3.0 వచ్చినట్లయితే ఇంకా ఎంతగానో అభివృద్ధి చెందుతుందనేటటువంటి విషయంపై పూర్తిగా నమ్ముతూ ఉన్నాము. అలాగే అవగాహనతో ఉన్నాము. నరేంద్ర మోదీ గారికి మా పూర్తి మద్దతు, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమికే మా పూర్తి మద్దతును తెలుపుతూ ఉన్నాం. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.